వాసవి చిరువ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సంబరాల్లో భాగంగా 500 మంది మహిళామణులు పాల్గొని గిఫ్ట్లు పొందారు. ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతి టైపు పాల్గొన్న ప్రతి మహిళకి కూడా గిఫ్ట్ను అందజేసి బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా విజయవంతం చేశారు. స్టార్ట్. శ్రీ వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా బతుకమ్మ సంబరాలు గ్రాండ్గా జరుగుతుంది. మరి ఈ బతుకమ్మ సంబరాలకి ఈరోజు దాదాపు 500 మంది మహిళలతో అధిక సంఖ్యలో పాల్గొని మరి బతుకమ్మని చాలా ఆటపాటతో జరుపుకొని మరి వాళ్ళందరూ చాలా సంతోషంగా మరి ఈ సంఘానికి సేవలు చేసిన సంఘం కాబట్టి పిలవగానే ఈ సంఘానికి వచ్చి ఈరోజు బతుకమ్మ సంబరాలు పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో మరి చాలా ఉత్సాహంగా మరి అందరూ డ్యాన్సులు వేస్తూ మరి అలాగే ఈ సంఘం అనేది ప్రతి పేదవాడింట్లో ఏదో ఒక ఐటమ్ ఉంటుంది. పేదవాడిని ఆదుకుంటూ ముందుంటుంది. ఇక్కడ పేదవాడిని ఏ రోజైనా ఎక్కడ ఆపద వచ్చిన ఈ సంఘం ముందుంటుంది. మరి ఈ సంఘం ఈరోజు మరి దాదాపు ఇలా 500 మందికి గిఫ్ట్లు ఇవ్వడంగా జరిగింది బతుకమ్మ సందర్భంగా. మరి రాబోయే రోజుల్లోగా పేదలకి కుట్టు మిషన్లు కానివ్వండి, గ్రైండర్లు కానివ్వండి, చాలామందికి సంఘం ద్వారా ఉపాధి కోసం లోన్లు కానివ్వండి ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లోగా బతుకమ్మ సంబరాలు చాలా గ్రాండ్గా చెప్పుకొని కోరుకుంటున్నాం. సరోజిని దయచేసి ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి దయచేసి. జై వాసవి జయ వాసవి. వాసవి చిరు వ్యాపార సంఘం 7 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా బతుకమ్మ కార్యక్రమం జరుపుకుంటున్నాం. 500 మంది మహిళలతో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. పేర్చుకొని వచ్చిన వాళ్ళందరికీ 500 మందికి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గిఫ్ట్ ఇవ్వడం ఇష్టంగా జరిగింది.